నమస్కారం ప్రేక్షకులారా. వచ్చే 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతుంది అని మనం శ్రీ రమణన్ గారి దగ్గర నుంచి తెలుసుకుంటాం. నమస్కారం రమణన్ గారు. నమస్తే సంగీత గారు. ఈ 2026 మకర రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? మకర రాశి అంటే మనకి ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం, అదేలాగా ధనిష్ట నక్షత్రం 2 క్వార్టర్స్. ఇది కాలపురుషంలో 10వ స్థానం, కర్మస్థానం, శనీశ్వరుడు ఒక ఇల్లు. బేసిక్గా ధనవంతులు. ధనం అనేది వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా వీళ్ళ క్వాలిటీ ఏంటంటే ధనాన్ని పోగించి పెట్టడం అన్నది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎట్లా క్యాల్కులేటివ్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మనం బయటికి రావాలి, ఇన్వెస్ట్మెంట్ లూజ్ చేయకుండా, ఇటువంటి విషయాలు వీళ్ళకి బాగా తెలుస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో, ఎందుకంటే గురువు ఒక మూమెంట్ 3 ఫేజెస్లో ఉంది. సో ఫస్ట్ ఫేజ్లో మనకి జూన్ వరకు ఉన్న సమయంలో వీళ్ళకి 6వ స్థానంలో మిథునంలో ఉంటారు. 6వ స్థానంలో మిథునంలో ఉన్నప్పటికీ ఏంటంటే వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్, అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సెటిల్ అవ్వడం, ఎంప్లాయీస్కి చాలా బాగుంటుంది. ఈ టైం పీరియడ్లో ఒక రికగ్నిషన్ అటువంటి విషయాలు వీళ్ళకి దొరుకుతుంది. 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఏదైనా శుభ విరయాలు ఏదైనా ఒకటి ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. ఎక్స్పెండిచర్ అన్నది ఉంది, కాకపోతే ఏంటంటే అది శుభకార్యాన్ని కోసం వీళ్ళు చేసే ఒక ప్రయత్నంగా ఉండొచ్చు. వీళ్ళ 10వ స్థానాన్ని కూడా చూస్తారు గురు. 10వ స్థానాన్ని చూసేటప్పటికీ మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి బాగా జరుగుతుంది. దానికి కావాల్సిన విషయాలన్నీ వీళ్ళకి దగ్గుతుంది ఈ టైం పీరియడ్లో. ఒక శుభకర్మ చేయడానికి వీళ్ళు హెడ్ అవ్వడం అన్నది, లీడ్ చేసి చేయడం అన్నది ఒక విషయం ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. వీళ్ళ 2వ స్థానాన్ని కూడా చూస్తున్నారు గురు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2వ స్థానంలో రాహు ఉన్నారు. 2వ స్థానంలో రాహు ఉండేటప్పటికీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా అదంతా బయటికి కనిపించి దాన్నంతా సాల్వ్ చేసే ఒక అవకాశం గురువు ఒక దృష్టి ఇస్తుంది. అదేలాగా ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళు చేసుకోవాలి. ఈ 2 విషయాలు వీళ్ళకి ఉంటుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా తెలిసిపోతుంది, దాని తగ్గట్టు వీళ్ళు యాక్ట్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా మనకి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి విషయాలు. సెకండ్ ఫేజ్లో కర్కటక రాశిలో ఉచ్చ స్థాయికి పొందేస్తారు గురువు. అప్పుడు ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు, బిజినెస్ పార్ట్నర్షిప్కి పార్ట్నర్స్ కుదిరే అవకాశాలు, ఈ 2 వస్తాయి. అదేలాగా మనకి లగ్నాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. ఆయన చూసేది వీళ్ళ 3వ స్థానాన్ని, వీళ్ళ రాశి అధిపతి అయిన శనీశ్వరుని కూడా చూస్తారు. కాబట్టి ఏదైనా కొత్త విషయాలు వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తున్నారంటే ఆ విషయాలు బాగా సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. వీళ్ళ చెల్లి మరియు వీళ్ళ తమ్ముళ్ళ ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది ఈజీగా దొరుకుతుంది ఈ టైం పీరియడ్లో. అదేలాగా వీళ్ళ ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో అమ్ముకునే అవకాశాలు వీళ్ళకి బాగుంటుంది. ఆయన ఈ సమయంలో చూసేది వీళ్ళ బాధక స్థానం అయిన 11వ స్థానం అయిన వృశ్చికాన్ని కూడా చూస్తారు. సో బాధకం ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయం వీళ్ళకి తెలిసిపోతుంది. అదేలాగా మనకి వీళ్ళకి రావాల్సిన లాభాలు కొద్దిగా టైంకి వచ్చే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో బాగుంది. ఎందుకంటే శనీశ్వరుని కూడా గురువు చూస్తున్నారు కాబట్టి వచ్చే లాభాలన్నీ టైంకి వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో బాగుంది. పెద్దోళ్ళు ఎవరెవరు ఉన్నారో అక్కయ్య, అన్నయ్య, వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. ఇదంతా మనకి సెకండ్ ఫేజ్లో వచ్చే మంచి విషయాలు. బిజినెస్ పార్ట్నర్షిప్, పెళ్ళి కుదిరే అవకాశం, ది మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో వచ్చేది. లాస్ట్ ఫేజ్లో వీళ్ళకి 8వ స్థానానికి వెళ్ళిపోతారు. 8వ స్థానమైన సింహరాశికి వెళ్ళేటప్పటికీ ఏంటంటే వీళ్ళకి రహస్యమైన విషయాలు, రహస్యంగా ఎవరైనా వీళ్ళకి నెగిటివ్ యాక్ట్ ఏదైనా చేస్తున్నారంటే ఆ విషయాలన్నీ తెలిసిపోతుంది. దాని తగ్గట్టు వీళ్ళు యాక్ట్ చేసుకోవచ్చు. అదేలాగా వీళ్ళ బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫినాన్షియల్ సపోర్ట్ అన్నది వీళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వలన వీళ్ళకి వచ్చే లాభాలు అన్నది ఆ టైం పీరియడ్లో వస్తుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది ఈ టైం పీరియడ్లో పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి రావచ్చు. 8వ స్థానంలో ఆల్రెడీ కేతు కొద్దిగా మూవ్ అయిపోతారు డిసెంబర్లో. సో దాని తర్వాత వీళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ 2వ స్థానాన్ని కూడా చూస్తారు.
వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి ఒకలాంటి ఒక సెటిల్మెంట్ వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే రాహు వీళ్ళ రాశికి వచ్చేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. ఆ టైం పీరియడ్లో డిసెంబర్లో వచ్చేస్తారు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 4వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ప్రాపర్టీ ఏదైనా కొనొచ్చు. ఏదైనా కొత్త విషయాలు ఏదైనా చదువుకోవాలి అనుకుంటే అది ప్రారంభించవచ్చు. వాహనాలు కూడా కొనొచ్చు. బిజినెస్ ఓరియంటెడ్గా ఏదైనా బిల్డింగ్ కొనడం, మోడిఫికేషన్స్ చేయడం అటువంటి విషయాలు కూడా ఈ టైం పీరియడ్లో చేయొచ్చు. ఇది బేసిక్గా మనకి 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఆ ఎక్స్పెండిచర్స్ అన్నది 100% ఉంది. ఆ ఎక్స్పెండిచర్స్ ఈ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది అన్నది మనం చూసుకోవచ్చు జాతకంలో. రైట్ అండి. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శుభకార్యాలు ఏదైనా జరుగుతుందా? శుభకార్యాలు అని చెప్తే మనకి ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నది దొరుకుతుంది. ఎంప్లాయీస్కి బాగుంటుంది. రికగ్నిషన్ అనేది దొరుకుతుంది ఫస్ట్ ఫేజ్లో మేజర్గా మనం చూసేది. అదేలాగా ఆయన చూసేది వీళ్ళ 10వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరగచ్చు. వీళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా చిక్కు ఏదైనా ఉందంటే అది తెలిసిపోతుంది. దాని తగ్గట్టు మనం యాక్షన్స్ తీసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ ఫేజ్లో మనం చూసే శుభకార్యాలు. సెకండ్ ఫేజ్లో కర్కటక రాశికి వచ్చేటప్పటికి పెళ్ళి కుదిరే అవకాశం, బిజినెస్ పార్ట్నర్షిప్ సెట్ అయ్యే అవకాశం, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఒక పాజిటివ్ నోషన్. ఫస్ట్ ఫేజ్లో కూడా ఆ ఫారిన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ టైం పీరియడ్లో కూడా వీళ్ళకి ఆ ఫారిన్ ఆపర్చునిటీ అన్నది వీళ్ళకి వస్తుంది. ఆయన చూసేది వీళ్ళకి బాధక స్థానమైన వృశ్చికాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి మనకి బేసిక్గా ఉన్నటువంటి బాధకం ఏదైనా ఉంటే అదంతా తగ్గిపోతుంది. అదేలాగా మనకి వచ్చే లాభాలన్నీ టైంకి వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. వీళ్ళ 3వ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే వీళ్ళు ఈ టైం పీరియడ్లో చేసుకోవచ్చు. మంచి సపోర్ట్ సిస్టమ్ అన్నది వీళ్ళకి దొరుకుతుంది. టెక్నీషియన్స్, టెక్నికల్ సపోర్ట్ ఇదంతా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి బాగా దొరుకుతుందండి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ సింహరాశికి వెళ్ళేటప్పటికి 8వ స్థానంలో వెళ్ళేటప్పటికి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్నది పాజిటివ్గా రావచ్చు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అన్నది వీళ్ళకి తగ్గొచ్చు. అదేలాగా వీళ్ళకి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్ళ 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. ఫారిన్ సెటిల్మెంట్ అన్న ఒక విషయం కూడా వీళ్ళకి పాజిటివ్గా ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలండి మేజర్గా వీళ్ళు ఏంటంటే దుర్గమ్మ ఒక పూజలు వీళ్ళు చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అదేలాగా 8వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి ఈ చతుర్థి రోజున అన్నదానం చేయడం అన్నది వీళ్ళు పక్కాగా పెట్టుకోవాలి. అదేలాగా వినాయకుడి ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇది చేసుకుంటూ ఉంటేనే చాలు వీళ్ళకి బాగుంటుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి.